లండన్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియం. నా ఆనందకరమైన అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను న్యూబరీ నుంచి పాడింగ్టన్ వరకు 50 మైళ్ల సుందరమైన రైలు ప్రయాణం చేశాను. అక్కడి నుంచి కోవెంట్ గార్డెన్లోని లండన్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియంకు ట్యూబ్లో మరో 2 మైళ్లు ప్రయాణించాను. ఈ ప్రయాణం దాదాపు 2 గంటలు పచ్చని వ్యవసాయ క్షేత్రాల గుండా చాలా అందంగా సాగింది. లండన్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియం కోవెంట్ గార్డెన్ మధ్యలో ఉంది. ఇది లండన్ రవాణా చరిత్రను చూపించే ప్రత్యేకమైన మ్యూజియం. ఇక్కడ గుర్రపు బండ్ల నుండి ఆధునిక ఎలక్ట్రిక్ బస్సుల వరకు 200 సంవత్సరాల రవాణా ప్రయాణాన్ని చూడవచ్చు. రవాణా ఎలా నగర అభివృద్ధికి, సంస్కృతికి మరియు ప్రజల జీవితానికి సహాయపడిందో ఇది తెలియజేస్తుంది. మ్యూజియంలో పాతకాలపు వాహనాల సేకరణ ప్రధాన ఆకర్షణ. అందంగా సంరక్షించబడిన బస్సులు, ట్రామ్లు, మరియు లండన్ రద్దీ వీధుల క్రింద నడిచిన తొలి అండర్గ్రౌండ్ రైళ్లు ఇక్కడ చూడవచ్చు. పెరుగుతున్న నగరానికి రవాణా నెట్వర్క్లు ఎలా ప్రణాళిక చేయబడ్డాయో చూపించే ఇంటరాక్టివ్ ప్రదర్శనలు, మ్యాప్లు, నమూనాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలోనే మొదటగా ప్రారంభమైన లండన్ అండర్గ్రౌండ్ 1863 గురించి ఇక్కడ ప్రత్యేక విభాగం ఉంది. ఇందులో పాత పోస్టర్లు, రౌండ్ చిహ్నాలు, కళాకృతులు ఉంటాయి. అండర్గ్రౌండ్ ఎలా లండన్కు గుర్తింపుగా మారిందో తెలుసుకోవచ్చు. సొరంగాలు నిర్మించడంలో ఎదురైన కష్టాలు, కొత్త ఇంజనీరింగ్ విధానాలు కూడా ఇక్కడ వివరించబడతాయి. ఈ మ్యూజియం కేవలం చరిత్రను మాత్రమే కాకుండా భవిష్యత్ రవాణా గురించి కూడా చూపిస్తుంది. శుభ్రమైన శక్తి వినియోగం, సస్టైనబిలిటీ, పెద్ద నగరాల్లో రవాణా భవిష్యత్తు వంటి విషయాలను ఇది పరిచయం చేస్తుంది. చరిత్ర అంటే ఇష్టం ఉన్నా, డిజైన్ అంటే ఆసక్తి ఉన్నా, లేదా లండన్ బస్సులు, రైళ్లు చూడాలనుకున్న ఈ మ్యూజియం ప్రతి ఒక్కరికి ఆసక్తికరంగా ఉంటుంది. పెద్దలకు ప్రదర్శనలు, పిల్లలకు ఆటల ద్వారా నేర్పించే విభాగాలు ఉండటం వల్ల ఇది ఒక విద్యా ప్రేరణతో కూడిన సరదా ప్రదేశంగా నిలుస్తుంది. సీనియర్ సిటిజన్గా నేను నా సీనియర్ రైల్ కార్డ్తో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని పొందాను. ఇది నిజంగా ఎంతో ఆనందమైన అనుభవం.
నా ప్రయాణం గురించి తెలుసుకోవడానికి సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. నేను అనుభవించిన ఆనందం మీకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను. చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జి. శోభనాద్రి రావు.